యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సత్య నా జీవితం, నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వద్దులే. దేవుడా 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 దేవుడా, అందరూ బాగుండాలి. తప్పు చేసే క్షమించు స్వామి. నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా. నువ్వు 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు. బంగారం లాంటి గ్లాసు బద్దలుకొట్టామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దలుకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా. ఒరే మృదంగం నువ్వు వాయించరా. నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. డైలాగ్ చెప్పడం రాదురా. రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి వెళ్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాస్ లో తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేటొస్తుందమ్మా. సచ్చినోడా ఎంత పని చేసేవరా నువ్వు? కదరా పొట్టోడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారండి. అక్కడ పెట్టు. ఓయ్ అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పాటలా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విలన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. నీకన్నా వీడేనా? అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. అసలు మిమ్మల్ని డైలాగులు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్
అయిపోయిందమ్మా. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండాల్సినోడి ఇక్కడేం చేస్తున్నావు? అది తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడం ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, హ? బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఆ? భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? కడుతున్నదమ్మా. ఉరుకు ఉంది, ఉతకండి. అయినా అదిగో సత్య. ఆ, రారా. సత్య. అమ్మా సత్య. అన్నాం కదమ్మా. సత్య, ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోక ఆడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. అమ్మా, ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్. మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. ఆ? అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోళ్ళు గారు, ఆ. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి. అబ్బ, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. ఒప్పుకుందరు. దశకొద్ది దొరికాడు పుష్కలు మొగుడా అని. ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, ఆ. నీది నువ్వు వాయించుకో, సమ్మగా ఉంటది. దొంగ సచ్చినోడు, అదేమిటండి, దొంగ సచ్చినోడు. నేను ఏయ్, రెండు పక్కలా ఏ వాయిస్తున్నానుగా. ఓయ్ నిన్నే. ఉండు, నేనే వస్తా. ఏయ్, నువ్వు. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా, పోదా. ఏయ్, రా చెప్తా. ఎక్కడికి? హ? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. హ? నేను హీరో ఏంటి? అవును, నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. తా, సరే, సత్య, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అని అడిగితే లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. తా. సత్య. ఏయ్, నా కోసం చేయవా ప్లీజ్? ఉన్నారు ఎదవ తిరమల, అంకుల్, ఎదవ తిరమల. పెట్టైపోను. నీకు ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురుగారు? ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. ఓయ్, నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా? వెళ్ళి ఈ తబలమ్మ చూసుకో పాపా. నువ్వు కూడా ఏమిటి సత్య? అది తబలా కాదు, మృదంగం. ఏదో ఒక దంగం. నువ్వు నోరు మూయి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. ఒరే, మంచి జోరు ఉంటుందిరా. శ్రీరామ. ఆ, ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ మీ ఉండాలమ్మా. శ్రాద్ధం ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉందేట అందగాడా. వంశీ, ఇంకోసారి హ? చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. నీ చూపులా. ఈ పిండాకు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. అమ్మో, 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 ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగో నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరేయ్, మనకి హీరో విలన్ నుంచి హీరో అయిపోయావు. తా. సత్య ఆగండి. రా, 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 త్వరగా రెడీ చేయలేను. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగారికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు.
ఉసురు లేదు ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు గాని ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ముయ్యి. కరెంట్ లేని మీకా నాకా వెధవ పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా? ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. థక్క జన్ను థక్క దిమ్మి థక్క జన్ను ఏంటి? సత్య, అది ఎలా చెప్పాలంటే నేను నీతు ఏంటిది? బాగా ఎక్స్ప్రెస్ చేయి, నువ్వు సరిగా చేయండి. ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క జాడు అది తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క జాడు నేను తక్క దిమ్మి తక్క జాడు తక్క నిన్ను దిమ్మి తక్క. అది ఏంటి? హా? అది మర్చిపోయా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క జాడు తక్క దిమ్మి తక్క. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి, ఊరి బండ వెధవా, ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య, ఏయ్ అన్నట్టు సాలు ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక వన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓసోసి, నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మొత్తం మోగుద్ది. ఏ విమానం మోతా నాకు కాదు నీకు. ఇయ్యాల నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. వెళ్ళరా? ఓ మంచుకో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నించున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. నీకు డైలాగులు లేవు, దిగిపో. ప్లీజ్ వంశీ, ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో. ఓర్ దేవుడు, దిగిరా. పో ఇక్కడి నుంచి, పో. సత్య, నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం. నేనెప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్ని వదిలేస్తా. నాకేం వద్దు. ఏరేంట్రా సార్, అది సార్ గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? వదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. ఏయ్, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శభాష్. ఇదా అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బేబ్? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? రేపు ఈ టైంకే
సార్ నమస్తే సార్. ఏరా ఒకేసారి ఇద్దరా శాండ్విచ్ టైపా ఒక్క ఎకరం దున్నడానికి దూలు తీరిపోతుంది ఇక్కడ నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా అందులో దూరితే పట్టుకోలేని అనుకుంటున్నావురా ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే ట్రాన్స్ఫర్ అయి వచ్చాను అర్థమైందా ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు పోలీసులు వచ్చినారు. రేయ్, నీ గుడ్డలు డోంగరేగాళ్ళు ఎక్కువయ్యారా ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే నేను చూసుకుంటా అలాగే మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. ఏయ్, సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది, అర్థమైంది. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर उजर नहीं मालूम मुझे चल భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे चल కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కొచ్చుకుంటా. భయ్య 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 భయ్య. ఏంది భయ్య, మరదలకు జర గాజులు అయినా కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ్య భయ్య భయ్య. బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? ఊరోడు బండి మలుపుతుందంట. వంశీగారు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతి కానీ పోనదా ఏంటి? ఇంత కట్టుబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీ సీట్ కొంచెం మీరు మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం.
ఇష్టం. జరుగుబే పోబే ఇది నా రోడు నేను జరగా సీఎం అవుతాయి నువ్వెంత పిసేత నేను జరగా నేను జరగని అవ్వ నేను జరగా అబ్బని అవ్వ ఆడికారు కంటే గాడి ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వ. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్. గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్, ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్. దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటుంది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కానీ దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 24000999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్, ఇంత ట్రాఫిక్లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూణె ఎత్తండ్రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? క్యా కామ్ హై? మూత్రం పోవాలరా బాయ్. చల్. రేయ్, చిట్టిగాడి మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమ్మాయికుళ్ళ నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవో చేప ముళ్ళుతో పొడి చేస్తా. స్పీడా. మెట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడెట్టినాడు మెట్టారో? చేపల పులుసు అరిగినట్టులేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోద్ది, దోలు తీరిపోద్ది.
ఇంకేటి పెరగల మ్యాటరు డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. ఈ పని మనిషి చెప్తాను లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్లో లేకపోతే నేనేం చేయను. వాళ్ళెక్కడ దాస్ జల్దీ రారా భయ్. ఏటైనదిరా రే చెప్పరా రే చెప్పరా రే దానికి లెక్కిస్తున్నావు చెప్పరా రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు, ఫింగర్ ఫెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగతీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి. మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గడ్ రాని ఆడు బాబు గడ్ రాని నాను చూసుకుంటానన్నాను కదా. అయినా గోదన కొడుకుల గలక భయపడతావేట్రా? ఎర్రి పువ్వా, కాసేపు పూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేంచినా ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. డైమండ్ హౌస్ ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? రేయ్, మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్ వంశీ ఈ రోజంటే గ్యారంటీగా దొరికిపోతాం. హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఏలకు బువ్వ తింటున్నావా లేదా? నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నాన్న? బుజ్జి ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ సెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యో నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలి పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడు ఇంకేంటో అందరికీ చూపిస్తాను. సిట్టి నానేటో మా ఆయనకి తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా.
మా అమ్మ ఏడుతుందిరా. ఒరే సిట్టి, మా చెల్లెలి పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ములు నొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలి పెళ్లి దగ్గరుండి చేయిస్తాను. అరే నాకు తెలుసు బే, నీతో అయితదిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్, నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి, నువ్వు నాకన్నా చాలా మంచోడురా. నీకోసం నా ప్యానాలైనా ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. చల్ ముయిబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అంతేనటవా? అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ, నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంపు తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేశా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రేయ్, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. ఏయ్, ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి బొక్కవసొద్దు. బొంగులోది మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి. పార్సల్స్ ఎక్కేయండి. ఇదే చేస్తా. పదండి. రేయ్, ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది? అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. రారా. వదలండి, తక్కువ. హుషార్. ఎక్కుతా అంటే దిగు. ఆల్ డోంగ్రేస్ ఇక్కడే ఉన్నట్లున్నారు. మెల్లగా చూసుకో. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ముందు పని చూద్దాం. డేయ్, వచ్చిందా?
అటురా. చాలేబే పెద్ద పీకినావు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తాను, అర్జెంట్. పొద్దుందా? పంజుడు బే వీరికి సలాడు ఉన్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మేరే సే పైసే పూछता బే. గన్స్ వద్దన్నావు. ఇది ఉంటే నాకు చూడిరా. చెత్తలో కొడుకు. తాగిడు వాళ్ళు. నేను చూస్తా. ఏం పట్టుకుంటావా? అటు చూడు. లే అక్కడ చూడు. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరేమరు. ఇక్కడ కోట్లు ఉంటాయన్నో. ఏంటి కోట్లు అన్నో? ఏమున్నా ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట మీద మాయా అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? ప్లాన్ అంతా వేస్ట్. చూడరా చిన్న మాయా మాస్టర్ ప్లాన్. ఎప్పుడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రా మోటు సెటిల్ అయిపోతావేటి? జాక్ పాట్ కొట్టేశారా పీసీ? మాయ మ్యాటర్ మందు కంపెనీ పేరెట్టుదా ఏంటి? బర్రె కంపెనీ అని పెట్టుకోరా. బర్రెగా అది కూడా బాగా ఉంది. మాటలు తర్వాత తోసి త్వరగా తోసి. జల్ది గాని ఈ భూమి నాదిరా, ఈ సారణ అధికారణ. వెళ్ళిపో.
జాగిరారా నేను పెట్టే బండి సాగరా నీ బండి ఎట్లా పెట్టినవరా అరే సాలే రేయ్ మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగరే నన్ను డోంగరే అంటావా ఏయ్ నేను డోంగరే అరే నే ఎవ్వరా టైగర్ నీ అయ్యా గుద్దుతే నోట్లకి బ్రెడ్ పడతా పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. దొబ్బాయి. ఏం కాదు వచ్చే మెల్లగా మెల్లగా ఏం కాదు రా 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 జాగ్రత్త మెల్లగా మెల్లగా జాగ్రత్త తాగుపోతే చెప్తే కింద చూడదు తడుచుకో